అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ అమ్మా బఅద్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహల్లజీన ఆమనూ ఇజా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅతి ఫస్ఔ ఇలా జిక్రిల్లాహి వజరుల్ బై జాలికుం ఖైరుల్ లకుమ్ ఇన్ కుంతుం తాలమూన్. సదకల్లాహుల్ అజీం. సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను నమాజు పిలుపు కొరకు అజాన్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో దానికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశలరా, ఈ ఆరాధన ఏదైతే ఉందో, మసీదులో నమాజు చేసేటప్పుడు సాష్టాంగ ప్రమాణం ఏదైతే ఉందో అది దేవుని యొక్క సామీప్యాన్ని పొందే ఒక చక్కని మార్గం, ఒక గొప్ప మార్గము. ఈ విధంగా మసీదులో ఎప్పుడైతే అజా ఇవ్వడం జరుగుతుందో గ్రంథ ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖము మార్చుకునేవారు. ఎందుకంటే మార్గభ్రష్టులైన వారు సాష్టాంగ ప్రమాణం చేసే దానికోసము ఇష్టపడరు. అందుకోసమే ఒక హదీసులో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే ముఅజ్జిన్ మసీదులో అజాన్ ఇవ్వడం జరుగుతుందో శైతాన్ అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు అంటే, నమాజులో ఏదైతే సజ్దా ఉందో ఆ సజ్దా చేయకుండా దేవుని ఆజ్ఞను నిరాకరించినందుకు ఆ శైతాను శాపగ్రస్తుడైనాడు. కాబట్టి ఆ శాపగ్రస్తుడైన సందర్భం అతనికి జ్ఞాపకం వస్తుంది. కాబట్టి అతను అక్కడి నుంచి పలాయనం చేస్తాడు, అక్కడి నుంచి పరుగెత్తి వెళ్ళిపోతాడు, ఆ శబ్దం వినిపించనంత దూరం వెళ్ళిపోతాడు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఆ అజా అయిపోయిన తర్వాత తిరిగి అతను వస్తాడు. మనిషిని ఊహల్లో విహరింపజేసే దానికోసము, వ్యర్థమైన కార్యకలాపాల్లో అతనికి లగ్నం చేసేదానికోసము అతను తిరిగి వస్తాడు. తిరిగి ఎప్పుడైతే ముఅజ్జిన్ అఖామత్ చెప్తాడో ఆ శబ్దం వచ్చినంత మేరకు అతను తిరిగి పారిపోతాడు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఆ ఇఖామత్ అయిపోయిన తర్వాత తిరిగి అతను వచ్చి ఎవరైతే నమాజు కోసము, ప్రార్థన కోసం నిలబడతారో వారి మనసులో అతను లేనిపోని అపోహలు, భ్రమలు సృష్టించి మర్చిపోయిన విషయాలన్నీ జ్ఞాపకం చేపించి అతని మనసు దైవం వైపుకు లగ్నం కాకుండా ఏవేవో ఆలోచనలు రేకెత్తిస్తాడు. అంగడి విషయాలు, ఇంటి విషయాలు, బజారు విషయాలు, బంధువుల స్నేహితుల విషయాలు, రకరకాల ఆలోచనలు, జ్ఞాపకాలు తీసుకుని వచ్చి మీ మనసును లగ్నం కాకుండా చేసేదానికోసం ప్రయత్నం చేస్తాడు. అందుకోసము మీరు వుజూ చేసి సక్రమైన పద్ధతిలో దైవం ముందు మేము నిలబడి ఉన్నాము అనే భావనతో, స్పృహతో, ఇహ్సాన్ స్థితితో మీరు నమాజ్ చేయాలి. అదేవిధంగా ఈ అజాన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు, దానికి గొప్ప పుణ్యం ప్రసాదించబడుతుందని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. అదేవిధంగా ఇమాం కోసము, ముఅజ్జిన్ కోసము, అంటే సమయానికి అజాన్ ఇవ్వడము, సమయానికి నమాజు చేసేదానికోసము, ఈ ఇద్దరి కోసం కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి అడవిలో కానీ కొండలో కానీ ఉండి నమాజు సమయమైనప్పుడు అతను అజాన్ ఇచ్చి అక్కడ ఎప్పుడైతే నమాజ్ చదువుతాడో, ప్రజలు ఎవరు చూడనప్పుడు ఒంటరిగా నమాజ్ చదువుతాడో, ఆ దైవదూతల్ని సాక్ష్యంగా పెట్టి కరుణామయుడైన దైవము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, నా భక్తుడు ఏ విధంగా అడవిలో కూడా నా ప్రార్థన చేస్తున్నాడు, నా ఆజ్ఞను శిరసా వహిస్తున్నాడు అని గర్వంగా చెప్పి మీరే సాక్ష్యంగా ఉండండి, నేను ఇతని పాపాలను క్షమించి వేస్తున్నాను అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఆ అడవిలో ఎంత దూరం అయితే అతని యొక్క అజాన్ శబ్దం వెళ్తుందో ఆ ప్రదేశం అంతా రేపటి ప్రళయ దినాన, ఓ దైవమా, నీ దాసుడు ఈ ప్రాంతంలో నీ ఆరాధన చేశాడు, నీ సాష్టాంగ ప్రమాణం చేశాడు అని సాక్ష్యం పలుకుతాయి. సజీవ జీవరాశులైనా, నిర్జీవ జీవరాశి, చెట్లైనప్పటికీ, రాళ్ళైనప్పటికీ, పశువులైనప్పటికీ. అదేవిధంగా ముఅజ్జిన్ యొక్క అజా ఎంత దూరం అయితే వెళ్తుందో జీవం లేనటువంటి రాళ్ళు కానీ, గృహాలు కానీ, కొండలు కానీ, పశువులు కానీ, మానవులు కానీ, చెట్లు కానీ అన్నీ సాక్ష్యం ఇస్తాయని ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అడవిలో నేను ఒక్కని ఉండాలని నువ్వు భావించకూడదు. ఎప్పుడైతే నువ్వు నమాజ్కు నిలబడతావో, మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే దైవదూతలు మీతో జమాత్గా నమాజ్ అవుతారని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఎవడైతే ఒక ముఅజ్జిన్ 7 సంవత్సరాలు ధన ఆశ లేకుండా, జీతం తీసుకోకుండా
దైవ ప్రీతి కోసం ఎవడైతే అజాన్ ఇస్తాడో అతని యొక్క స్వర్గం యొక్క గ్యారంటీ నేను ఇస్తానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శుభవార్తని ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అజాన్ ఇచ్చేదానికోసము ఎవరిని పెట్టడం జరుగుతుందంటే సరి అయిన ఉచ్చారణ ఉచ్చరించలేనివాడు, శబ్దాలను స్పష్టంగా పలకలేనివాడు, ఎటువంటి విద్యా జ్ఞానాలు లేనివాడు, ఏ పని పాట చేసుకోలేని వాళ్ళను మనం ఈరోజు మోజన్గా పెడుతున్నాం. అది ఒక మామూలు పనిగా మనము భావిస్తూ ఉన్నాం. కానీ సోదర మహాశయరా, దైవం వైపుకు పిలవడము, అజాన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యము. సరైన ధర్మ అవగాహన లేని కారణంగా మనము ఆ అల్పమైన పని కారణంగా 5,000 10,000 జీతం వస్తే దాంతో ఏమవుతుంది? అతను తక్కువ సంపాదన కలిగిన వాడని మనము తక్కువ చిన్న చూపు చూస్తూ ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో అది చాలా గొప్ప ఘనకార్యము. కాబట్టి సోదర మహాశయరా, ఈ అజాన్ అనేది ఏదైతే ఉందో, ఈ అజాన్ వినేటప్పుడు మనము శ్రద్ధగా ఆలకించాలి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పనులు చేయకుండా దరూద్ పఠించి అజాన్ యొక్క దువా మనం చదివినట్లయితే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సిఫారసు మైదాని హషర్లో తీర్పు దినాన మనందరము కూడా పొందేదానికి అవకాశం ఉంది. ఈ అజాన్ అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ప్రవక్త గారి యొక్క సిఫారసు మనందరికీ కలగాలని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.